కాఫీలు ఎంత తక్కువ తాగితే అంత మంచిదని ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే అమ్మాయిలకు కాఫీ మరింత ప్రమాదమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పురుషులు అతిగా కాఫీ తాగితే అది వీర్యకణాల ఉత్పత్తిపై ప్రభావం చూపి వీర్యాన్ని బలహీనపరుస్తుందని ఇప్పటికే తెలుసుకున్నాం. పురుషులైతే రోజుకి 265 మిల్లీగ్రాముల కెఫిన్ లేదా 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగకపోవడమే మంచిది. మరి అమ్మాయిల సంగతేంటి? వారు మాత్రం ఇష్టం వచ్చినంత తాగొచ్చా అంటే లేదని అంటున్నారు నిపుణులు. ఇంకా అబ్బాయిలైనా 3 కప్పులు తీసుకుంటే పర్వాలేదు కానీ అమ్మాయిలైతే 2వ కప్పు దాటకూడదు అంటున్నారు పరిశోధకులు. వారు పరిశోధనలో కనుక్కున్న విషయమేంటంటే రోజుకి 200 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ కెఫిన్ అమ్మాయిల ఒంట్లో పడిపోతూ ఉంటే అది గర్భధారణకి అడ్డంకిగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. అంతేకాదు గర్భం దాల్చిన వారు ఎక్కువ కాఫీ తాగితే బిడ్డకి చాలా ప్రమాదమని, కాఫీ అంటే ఎంత మక్కువ ఉన్నా సరే గర్భవతి అని తెలియగానే డెలివరీ వరకు కాఫీ అలవాటు మానిపించాలని సూచిస్తున్నారు. ఇక గర్భం దాల్చిన అమ్మాయిలు రోజుకి 2 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తీసుకోకూడదని, లేదంటే మాతృత్వం అవకాశాలు తగ్గుతాయని హెచ్చరిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.